హాయ్ ఫ్రెండ్స్, మా నుంచి మెమరీస్ని రీకాల్ చేసుకోవడానికి మేము క్లాస్కి వచ్చినాం. ఇది అప్పుడు HC ఉండే, ఇప్పుడు MC నడుస్తుందో తెలియదు ఇక్కడ. అయ్యో అప్పుడు చదవనికి రాలి, ఇప్పుడు చదవనికి రాలి. గ్రంథాలయం, లైబ్రరీ, చదువు నేర్చుకొని బతుకు మార్చుకోవాలంటే బస్ స్టాండ్ కాడ మటన్ కొట్టుకుంటున్నాడు బట్టేవాజ్ గారు. ఎక్కడ ఆ బట్టేవాజ్ గారు. ఇక్కడ మేము ఇక్కడ ఈ నిల్చున్న ప్లేస్లో బ్యాండ్ పొద్దుగాల పెరాడ్ బ్యాండ్ కొడుతుండే NCC వాళ్ళు వీళ్ళు. ఒకప్పుడు ఎన్నో ఆటలు నేర్పించిన ఈ గ్రౌండ్ ఇప్పుడు అందరికి వాకింగ్కి అయ్యింది. అట్లయినా మంచిదే, ఇట్లయినా మంచిది. వాకింగ్ చేసే వాళ్ళకి హెల్త్, గేమ్స్ ఆడేటోళ్ళకి వెళ్తూ. ఎప్పుడైనా మేము ముగ్గురం ఇక్కడ ఈ లైన్లో ఈ పక్కన నిలబడతాం, ఎందుకంటే స్టేజ్ మీద వాళ్ళు మాకు కనబడాలి, మేము స్టేజ్ మీద వాళ్ళకి కనబడం. మాకు భయం అయితే అందుకే లాస్ట్కి ఉంటుంటుంది. ఒకసారి మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న చెట్లు ఉన్నాయి కదా, ఆ చుట్టుపక్కల చెట్లకి జెండా వందనానికి రంగులు పూసినాం. జెండా వందనానికి జెండా కలర్ రంగులు పూసినందుకు ఈ స్టేజ్ మీద గురించి మాకు ప్యాడ్ అప్పుడు ఇట్లా అనుకుంటా వచ్చేసి ప్రైజ్ తీసుకొని పోతుంది. ప్యాడ్లు మోసినందుకు బిస్కెట్లు ఇచ్చిండ్రు, బుక్కులు మోసినందుకు ఏమో ఇచ్చిండ్రు. మాకు ఏదో గుర్తులేదు, స్వీట్లు ఏదో జనగణమన అధినాయక వాడుతుండే లైక్ దట్ పీపుల్. మాకు ఎవరైనా ప్రోగ్రాంలు జరిగినాయంటే ఎలక్షన్ వాళ్ళు వీళ్ళు వచ్చినట్టు ఈ నిమిషాల దాకా ఊస పెడుతుండే, స్పీచ్లు ఇస్తుండే. వింటున్నారా లేదా సంబంధం లేదు, ఇస్తూనే ఉంటుండే. అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ చూసిండ్రా, అందులోనే మేము 10th చదివాం. కింద గర్ల్స్ ఉంటుండే. అప్పుడు అబ్బాయిలు తుంటారు అని చెప్పి అమ్మాయిలందరూ కింద దొబ్బిండ్రు, అబ్బాయిలందరి మీద దొబ్బేసిండ్రు. ఒకసారి పోయి చూద్దాం. మీకు దూరంగా అక్కడ ఒక షెడ్ కనిపిస్తుందా, అక్కడ మాకు భోజనాలు పెడుతుండే. టైం అయినప్పుడు తల్ల కొట్టుకొని ఉరుకుతుంటుంది. అమ్మ కుక్కల కన్నా నచ్చినట్టు వేస్తున్నాయి, కానీ మాకు మాత్రం ఆ షెడ్ కనిపిస్తుందా. రెండోసారి వస్తే ఏదో వీధి కుక్కను చూసినట్టే చూస్తుండే. అక్క అంటే ఇంతమంది వచ్చినావు కదా అనేటోళ్ళు. అక్కడ కనిపిస్తున్న క్లాస్ ఉంది చూసిండ్రా, అది 10th D. ఈ పక్కనే 10th C. ఈ పక్కన ఇగో ఇప్పుడు నా స్ట్రైట్ ఇది 10th C. ఆ 10th Cలో నేను, ఆ బట్టేవాజాడు, ఈ బట్టేవాజాడు ముగ్గురు బట్టలు చూపించుకొని మరి లొల్లి చేస్తుండే. అప్పట్లో అట్లా ఉంటుండే, మరి డెడికేషన్ అట్లా ఉంటుండే. ఏమనుకున్నారు? ఏమంటే ఏం రేపడ ఇది కొత్త బిల్డింగ్, అది మనకి తెలుసు, అది వాళ్ళకి తెలియదు. ఇన్నోళ్ళకి పాత బిల్డింగ్ చూపిస్తుంది. అందరు కింద కూర్చొని తింటుంటే మేము మెట్ల మీద కూర్చొని తింటుంటే, నచ్చకపోతే ఇప్పుడు ఇట్లా వాడ దిగుతుంటే మీ ప్లేట్ ఆడ సారీ అన్నం ఇట్లా వాడ దిగుతుంటే పోతుంటుంది. ఇక మాకు కూడు తాగలేస్తుండే. ఎట్లా ఉన్నారు అప్పుడు చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా ఏంటంటే పిల్లలు పెరిగిండ్రు. ఈ నుంచి దాకా లైన్ వస్తుండే. ఏదదే నాకు గుర్తుకుంది. ఆ గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడుతుండే. ఫుట్బాల్ కోర్ట్ అది ఎక్కడ పోయింది, ఉందా పోయిందా? వంగిపోయింది చూసిండ్రా, ఇప్పుడు వస్తుందేమో. అది ఉందా పోయిందా? ఓకే పోయినట్టుంది, చూద్దాం.